సార్ నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు. తను ఇల్లు మాత్రం అదే మీరు చెప్పినటువంటి ప్రముఖ బిల్డర్ వరంగల్లో, ఈ విషయం వరంగల్ది, మీరు చెప్పినట్టుగా ఒక టాప్ మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీ లోన్లో ఈఎంఐ హెచ్డిఎఫ్సి లోన్ హోమ్ లోన్ ప్రొవైడ్ చేసింది. కన్స్ట్రక్షన్ లోన్ ప్రొవైడ్ చేయించారు. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెదర్ ఆ ఈఎంఐ కడుతున్న టైంలో అంటే హౌస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ అంతా కూడా తర్వాత ఈఎంఐ తర్వాత స్టార్ట్ అవుతాయి కదా సార్. వెన్ దే ఆర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఈవెన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయినా సరే దే ఆర్ ఫ్రమ్ ఐటీ జాబ్స్ అన్నట్టు. అయితే వారానికి ఒకసారి నెలకోసారి అట్లా వీకెండ్లో వాళ్ళు వెళ్ళిపోతారు, చూసుకుంటారు. ఎన్ఓసి అనేది క్లోజ్ అయిన తర్వాత త్రూ బ్యాంక్ నుంచి ఎన్ఓసి రాలేదు. ఎన్ఓసి రాకుండానే వాళ్ళు మళ్ళీ ప్రీ అప్రూవ్ లోన్ చేస్తాం మేడం, మీరు ఇన్ టైంలో కట్టారు కదా. ఫస్ట్ లోన్ క్లియర్ కాలేదు, క్లియర్ అయిపోయింది, బట్ ఎన్ఓసి ప్రొవైడ్ చేయలేదు, బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు. ఎస్, ఎన్ఓసి. అయితే మీరు లోను కరెక్ట్ కట్టింది మేడం, మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, దీని మీద ఇంకొక కన్స్ట్రక్షన్ లోన్ తీసుకోండి, లేదంటే ఇంకొక ప్రీమెచ్యూర్ లోన్ తీసుకోండి అని చెప్పేసి తీసుకుంటే, అవును కదా వస్తుంది కదా, దీంట్లో ఇంకేమన్నా ఇంకొక ప్లాటో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అదే రియల్ ఎస్టేట్ బయ్యర్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ లోన్ అయిపోయింది. కానీ తీరా చూస్తే రేపటి రోజున అంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెండింగ్లో ఉంటే ఆ ఇల్లునే తాళాలు వేసి ఆ ఇల్లు మీద దిస్ హౌస్ కమ్స్ అండర్ ద ఫినాన్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి లోన్ అని చెప్పేసి మార్టిగేజ్ అని రాసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ ఫ్యామిలీ తప్ప, లేదంటే ఎడ్యుకేటర్ అయినటువంటి ఎన్ఓసి తీసుకోకపోవడం వీళ్ళ తప్ప అంటే ఎలా చూస్తారు మీ యొక్క? ఇద్దరిది తప్పు, ఇద్దరిది రైట్ అండి. ఎందుకంటే నేను 2 విధాలు చూడండి. బయ్యర్గా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోలేదండి. ఇప్పుడు ఫస్ట్ లోన్ కట్టేశాడు, ప్లాట్ ఇక్కడ ఏంటంటే ప్లాట్ కొని ఉంటాడు ఫస్ట్. ఎస్, ప్లాట్ కొని ₹1 కోటి 20 లక్షలు కట్టుంటాడు. 20 లక్షలు లోన్ తీసుకొని 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీర్చుంటాడు. తీర్చిన తర్వాత ఆయన ఆ ప్రాపర్టీ ఎవరికైనా అమ్మాలంటే బ్యాంక్ లోన్ ఉంటే ఇవ్వడు, అమ్మకూడదు, రిజిస్టర్ చేయడు రిజిస్టర్. అప్పుడు వాళ్ళు బ్యాంకులో కట్టి ఎన్ఓసి అడగాలి, నేను అర్థం కట్టాను, నా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఇది, నవ్ యూ గివ్ మీ ఎన్ఓసి. నో అబ్జెక్షన్స్. బ్యాంక్ వాడు ఎందుకు ఇవ్వలేదనేది సపరేట్ ఇష్యూ అది. అంటే అది బ్యాంక్ ఫార్వర్డ్ ఇవ్వకపోవడం బ్యాంక్ కెనాట్ స్టాప్. ఓకే. అయితే బ్యాంక్ వాళ్ళ ఇన్సెంటివ్ కానీ ఇంకేదో ప్రాబ్లం మోటివేట్ చేశాడు బయ్యర్ని, ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ఇంకో 50 లక్షలు ఇస్తాము తీసుకోండి. ఎస్, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. అదే కేసు డాక్టర్కి టార్గెట్స్ ఉంటాయి, సేల్స్ టార్గెట్, ప్రతి ఒక్కటి బాస్ లాగా. మన ఇంట్లో ఒక బాస్ ఉంటుంది, బయట ఆఫీస్ ఒక బాస్. ఇంట్లో బాస్ ఎవరో నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. బయట బాస్ ప్రతి ఒక్కరికి బాస్ అనేవాడు ఉంటాడు. వాడు CEO అయినా బాస్ ఉంటాడు, మేనేజర్ అయినా బాస్ ఉంటాడు, ఆఫీసర్ అయినా బాస్ ఉంటాడు. బాస్ లేకుంటే ఎక్కడ ఉండదు. సో ఇటు ఎప్పుడైతే టెంప్ట్ చేశారో వాళ్ళని సెకండ్ లోన్ తీసుకోకూడదు, ఎన్ఓసి తీసుకొని అప్పుడు తీసుకుంటే బాగుండేది. ఎస్. అయితే ఇక్కడ బిల్డర్ మిస్టేకా బ్యాంకర్ మిస్టేక్ అనేది ఆ కేసు డీటెయిల్కి వెళ్తే జరుగుతుంది. బట్ ఏదేమంటే ఫ్రాడ్ జరిగింది. అంటే వైద్య ఇన్సిస్టెడ్ అంటే వాళ్ళు ఏమనంటే ఈ లోన్ తీసుకుంటే ఎన్ఓసి ఇస్తానని చెప్పి ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే. ఒక వే వీ డోంట్ నో ద రియల్ సిచ్యువేషన్. మీరు చెప్పిన దాని నాకు అర్థమైందంటే సెకండ్ లోన్ ఇవ్వకూడదు, తీసుకోకూడదు, రెండు చేయకూడదు. ఫస్ట్ లోన్కి ఆర్బీఐ కూడా మన రూల్ పాస్ చేసిన ఒక 2-3 నెలల క్రితం గోల్డ్ లోన్ ఏం చేసాం, గోల్డ్ 5,000 ఉన్నప్పుడు తాకట్టు పెట్టాం, ఈరోజు ₹1,00,000 అయింది అంటే 95,000 ఎక్స్ట్రా ఎలిమెంట్ వచ్చింది కదా, తీసుకోమన్నారు. అలాగే ఇస్తుంటే ఏమవుతుంది, ఫస్ట్ లోన్ కట్టలేదు, రెండో లోన్ కట్టట్లేదు, నా గరిక నా ఘాటుగా. ఇప్పుడు ఆర్బీఐ రూల్ ఏం పెట్టిందంటే మీరు ఫస్ట్ లోన్ క్లియర్ కావాలంటే సెకండ్ లోన్ ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. అవును. అట్లయినట్టు ఇక్కడ ఫస్ట్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఎన్ఓసీలో అయితే క్లియర్ కానట్టే కదా. ఓకే. 80 లక్షలు 1 లక్ష ఉన్నా పెండింగ్ ఆడు ఇవ్వడు, ₹1 పెండింగ్ ఉన్నా ఇవ్వడు. అవును. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో బయర్ మైట్ హావ్ చెక్డ్ విత్ ది కన్సల్టెంట్ లీగల్ అడ్వైస్ ఉంటే మనకి ఇట్లా అవుతుంది ఏంటంటే లీగల్గా వెళ్ళాలి. మనం ఎన్ఓసీ ఎందుకు ఇవ్వట్లేదు, వై ఆయన ఇల్లు ఇప్పుడు కట్టుకున్నాను నా దగ్గర జీతం అంటే ఈఎంఐ కట్టుకునే సామెత అయిపోయింది, నా శాలరీ ఉద్యోగం పోయింది, రిటైర్ అయిపోయాను, నువ్వెందుకు ఇన్సిస్ట్ చేస్తున్నావు అని అడగాలి. అడగకపోవడం బయ్యర్ తప్పు. ఓకే. అదే బ్యాంక్ కూడా ఇన్సిస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అఫీషియల్గా నాకు తెలియదు ఎంత రేటు, కరెక్ట్ కాదు. దే కెన్ డూ ది బిజినెస్ ఎట్ వాట్ కాస్ట్. కస్టమర్ కంఫర్ట్ జోన్ ఉండాలి. కస్టమర్ని ఇబ్బంది పెట్టి లోన్ ఎట్లా ఇస్తాం? ఓకే. అంటే ప్రముఖ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ చేయకపోవచ్చు మీరు చెప్పినట్టుగా. ఏదైతే కన్సల్టెంట్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్ ఆ స్థాయిలో అంటే రాజు చావుకి 100 మంది కారకులు, ఎవడు కారకుడో తెలియదు. ఎవడు కారకుడైనా ముళ్ళు వచ్చి అరిటాక్ పడినా అరిటాక్ వచ్చి లాస్ అరిటాక్కే. ఓకే. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యువర్ అరిటాక్ ఆర్ ముళ్ళు. యువర్ అరిటాక్ ఇన్ దిస్ కేస్. బ్యాంకర్ చెప్పింది గుడ్డిగా విన్నావు, నాకు వద్దని ఒక మాట చెప్పింది, లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ మీకు తెలియదు, ఎక్స్పర్ట్ అనుకోవాలి కదా అలాంటి వాళ్ళని. ఓకే. అంటే ఎందుకు ఇప్పుడు అంటున్నాడు, వాట్ ఆర్ ద రీజన్స్? అవును. ఇంట్రెస్ట్ కట్టలేదా, నువ్వు ఈఎంఐ కట్టలేదా అని చెక్ చేసుకుని జెన్యున్ అవసరం అయితే లీగల్గా ఆల్ పేడ్ ఇన్ టైమ్ సార్, ఆల్ పేడ్ ఇన్ టైమ్ త్రూ ద స్టేట్మెంట్
వెరీ జెన్యున్ గా పే చేశారు, వెరీ జెన్యున్ గా. సో యూ షుడ్ ప్రూవ్ దట్. ఇప్పుడు డబ్బులు వచ్చారు మన సైడ్ లాయర్ అపాయింట్ చేసి ఎందుకు ఇవ్వట్లేదు, ఫైండ్ అవుట్, ఆస్క్ దెమ్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్. నేను మీరు సెకండ్ లోన్ తీసుకుంటేనే ఎన్ఓసి ఇస్తానని చెప్తే క్రైమ్ జాబ్ పోతుంది వాళ్ళది. ఓకే, ఐ డోంట్ థింక్ ఎనీ స్టాండర్డ్ బ్యాంక్స్ విల్ డూ దట్. ఓకే, చేశారంటే మరి వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. ఓకే సార్, ఇంకొకటి ఈ యొక్క విషయం మిమ్మల్ని అడగొచ్చు, ఎందుకంటే యువర్ ద సురేష్ మంచిగా దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద కమెంట్స్ వి కెన్ గెట్. అయితే ఇప్పుడు పంట పొలాల్లో సంబంధించినటువంటి ఆన్సర్ ఇది, అంటే క్వశ్చన్ ఇది. ఇప్పుడు మా తాతకు 2 కొడుకులు సార్, ఒక కూతురు. కూతురు వచ్చేసి మిడిల్, ఫస్ట్ కొడుకు మిడిల్ అయిపోయిన తర్వాత కూతురికి పెళ్లి చేసి, అంటే ఆ టైంలో పెళ్లి చేసేసి కట్న కానుకలు ఏదైతే ఉందో అదంతా కూడా ఈక్వల్ షేర్స్ కాకపోయినా సరే ఆ టైంలో ఏదైతే ఉంటుందో తనకు పెళ్లి చేసాం, షీల్ సెటిల్డ్. మేమంతా ఇద్దరం కూడా ఉన్న ఆస్తిని, మా తండ్రి గారి ఆస్తిని మేము ఇద్దరం పంచుకున్నాం. ఏదో ఒక రోజు మేము డెవలప్ అవుతున్నటువంటి టైంలో ఒక NH వస్తుంది, NH నేషనల్ హైవే వస్తుంది మా పంట పొలాల నుంచి. నేషనల్ హైవే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ షీ గెట్స్ బ్యాక్ టు అవర్ ప్రాపర్టీ, ద రైట్ ఆఫ్ దర్ ఫాదర్ ప్రాపర్టీ అని వస్తే, ఈవెన్ we converted of that lands into our own mortgage or sale deed, all that happens. బట్ తను వస్తే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇది మీరు లాయర్ అడిగిన క్వశ్చన్, నన్ను అడగకూడదు ప్లీజ్. ఎందుకంటే లాయర్కి ఉన్న క్లారిటీ మాకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మరి నాకు తెలిసినంత వరకు అది మీ ప్రాపర్టీ మీ కేసు తెలియదు నాకు. సో జనరల్గా HUF అనే రూల్ ఉంది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని. ఓకే, దాంట్లో కొన్ని బైలాస్ ఉంటాయి. ఇప్పుడు ఫాదర్ అనేవాడు ఆస్తి ఎవరి పేరు, ఫాదర్ పేరు ఉంటే హక్కు ఉండొచ్చు, నాకు తెలిసినంత కొద్ది నాలెడ్జ్లో. ఓకే, ఆల్రెడీ ఫాదర్ కొడుకులు రాసిన కూతురు సంబంధం లేదంటే రైట్స్ ఎక్కడ ఉంటాయి? ఓకే, సో డాక్యుమెంట్ అయిందా, సపరేషన్ అయిందా లేదా, రిజిస్టర్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఓకే, సేల్ డీడ్ అనేది ఎందుకు పెడతారంటే ఫ్యూచర్ పర్పస్. సేల్ డీడ్ చాలా మంది తెలియదు. ఫ్యూచర్ ఇప్పుడు 4 అన్నదమ్ములు 4 ఎకరాలు ఇచ్చాడు తండ్రి, పెద్దవాడు చెప్తే చిన్నవాడు అంటాడు కదా, మరి ఎందుకు పేపర్ రాసుకుంటారు? ఈడు వింటారు, ఇటు వచ్చే భార్య, ఇటుకు వచ్చే పిల్లలు వింటారా? అది ఒక రీజన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, లాస్ కూడా వచ్చే కొన్ని దాంట్లో అమ్మాయి కూడా ఈక్వల్లీ ఉంటుందని. అక్కడ అది ఏ క్లాస్ కింద వస్తుంది, ఎలాంటి విల్లు రాస్తారు, రిజిస్టర్డ్ విల్ ఉందా, హ్యాండ్ రిటర్న్ విల్ ఉందా, స్టాంప్ పేపర్ ఉందా, వైట్ పేపర్ ఉందా, దాన్ని బట్టి కూడా ఆన్సర్లు మారుతాయి. ఓకే, ఆడపిల్ల హక్కు ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా నాకు 2 కూతురు 2 కొడుకులు ఉన్నారు, నా ఆస్తి మొత్తం 2 కొడుకులకే ఇస్తున్నాను, కూతుర్లకి ఎటువంటి సంబంధం లేదని రాసిస్తే నాకు తెలిసి కూతురు విల్ నాట్ హ్యావ్ ఎ రైట్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ పేరునే ఉంది కదా. ఒకవేళ తండ్రి రాయకుండా చనిపోయారు, వాట్ ఎవర్ విల్లు రాయలేదు, అప్పుడు దే విల్ హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే తండ్రికి 3 పిల్లలు by 3 అంటారు, 4 పిల్లలు by 4 అంటారు. అవును, అక్కడ ఉన్న డాక్యుమెంట్ ఏముంది, కొంతమంది సడన్గా చనిపోతారు, వాళ్ళు రాయరు, వాళ్ళు లాయర్ని పిలిచి చెప్తాడు, లాయర్ కొద్దిగా మ్యానిపులేట్ చేయొచ్చు కొన్ని విషయాల్లో. అవును, సో అలాంటివన్నీ చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో అడిగితే ఇవ్వాలా లేదనేది వాట్ డాక్యుమెంట్ యూ హ్యావ్, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏమి రాస్తుంది, ఎలా రాస్తుంది, షేరింగ్ ఎలా చేశారు. కొంతమంది పెద్ద కొడుకు ఎక్కువ ఇస్తారు ఎందుకంటే బాధ్యత తీసుకుంటాడని. కొంతమంది ముద్దులు కూడా లాస్ట్ కొడుకు చిన్నవాడు, వీడికి ఉద్యోగం లేదు, షైన్ అవ్వలేదు, వీడి అంటే రకరకాలు. సో ఫాదర్ రాసిన తర్వాత, మదర్ రాసిన తర్వాత వాళ్ళకి రైట్స్ ఉండవు. ఓకే, రాయకపోతే రైట్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఓకే, కేస్ 1, కేస్ 2, కేస్ 3. అక్కడ ఏమి రాశారు, ఎంత టైం, ఏజ్ మైనరా మేజరా, ఇవన్నీ కూడా తేడా వస్తాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.